నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పసుపు ధరలలో తగ్గుదల. లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో పంట విస్తీర్ణం పెరగడం మరియు ధరలు గత ఏడాది కంటే అధికంగా ఉండడంతో రైతుల కొత్త సరుకు వేగంగా అమ్మకమవుతున్నది. కొందరు రైతులు మధ్యప్రదేశ్లోని మర ఆడించే యూనిట్లకు 13,000 డెలివరీ ధరతో విక్రయిస్తున్నందున ధరలలో మందకొడి గమనించబడింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ఖాంగాం వరకు పసుపు ఉత్పాదక ప్రాంతాల నుండి దేశంలోని దాదాపు అన్ని మర ఆడించే యూనిట్ల కోసం సరుకు సరఫరా అవుతున్నందున దాదాపు 1,00,000 బస్తాల రాబడిలో కేవలం హింగోలీలో 28 నుండి 30,000 బస్తాల రాబడిపై కొమ్ము 12,500 నుండి 13,500, గట్టా 12,000 నుండి 12,500, నాణ్యమైన కొమ్ము 13,500 నుండి 14,500. సాంగ్లీలో 18 నుండి 20,000 బస్తాల రాబడిపై రాజాపురి కొమ్ము 16,000 నుండి 16,500, గట్టా 14,500 నుండి 15,000 ధరతో వ్యాపారమైంది. ఎన్సీడీఈఎక్స్ మే వాయిదా సోమవారం 15,970తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు 312 తగ్గి 15,658 మరియు జూన్ వాయిదా 270 తగ్గి 15,900తో ముగిసింది. కడపలో దినసరి 1,800 నుండి 2,000 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్ట 10,400 నుండి 11,000, దుగ్గిరాలలో వారంలో 6 నుండి 7,000 బస్తాల రాబడిపై 10,700 నుండి 11,200, నిజామాబాదులో వారంలో 15 నుండి 16,000 బస్తాల రాబడిపై కొమ్ము 12,500 నుండి 14,500, గట్ట 10,500 నుండి 12,500 మరియు వికారాబాదులో సంతరోజు 7,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,516 నుండి 12,512, గట్ట 11,700 నుండి 11,989 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని పెరుందరైలో వారంలో 4 నుండి 5,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,946 నుండి 14,712, గట్ట 11,389 నుండి 13,589. ఈరోడ్లో 20 నుండి 22,000 బస్తాల రాబడిపై కొమ్ము 11,099 నుండి 14,896, గట్ట 10,369 నుండి 13,409. గోపిచెట్టిపాళయంలో 400 నుండి 500 బస్తాల రాబడిపై కొమ్ము 12,244 నుండి 14,896, గట్ట 12,402 నుండి 13,388 మరియు ఒడిశాలోని బరంపురంలో 700 నుండి 800 బస్తాల రాబడిపై అన్పాలిష్ 11,500, పాలిష్ 12,200 ధరతో వ్యాపారమైంది.